హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో హైదరాబాద్ స్టైల్లో పన్నీర్ మసాలా గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చపాతీ, బటర్ నాన్స్లోకి చాలా బాగుంటుందండి. అలాగే చాలా సింపుల్ ప్రాసెస్లో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసి చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికోసం 3 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, వీటన్నిటినీ కూడా ఈ పెరుగులోకి వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం ముక్క వేసుకుని వీటిలో ఉండే పచ్చివాసన పోయినంత వరకు, అలాగే ఈ ఆనియన్స్ కాస్త గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ వేసుకుని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి చల్లగా అయిన ఆనియన్స్ వేసుకోవాలి. వీటితో పాటుగా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ పన్నీర్ గ్రేవీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ ఇలా వేడైన తర్వాత 2 లవంగాలు, 2 యాలక్కులు, చిన్న చెక్క, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే మిక్సీ జార్లో ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కర్డ్లో స్పైసెస్ కలుపుకుని ఉంచుకున్నాం కదా, ఆ కర్డ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుని ఆయిల్ సెపరేట్ అయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తరువాత మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ను యాడ్ చేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే పన్నీర్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ క్యూబ్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుని అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 3 మినిట్స్ పాటు ఈ కూరను ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా సెపరేట్ అయి ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకుని అంతా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, హైదరాబాద్ స్టైల్లో పన్నీర్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది. పన్నీర్తో ఎప్పుడూ ఒకేలాంటి రెసిపీస్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.